అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. మళ్ళీ ఇవాళ ఒక సూపర్ అండ్ అదిరిపోయే రెసిపీతో మీ ముందరకు వచ్చేసా. అండ్ వెరీ ఈజీ కూడా అండ్ చాలా చాలా హెల్దీ. అదే అండి ఫ్లాక్స్ సీడ్స్ పొడి. ఈ మధ్య ఫ్లాక్స్ సీడ్స్ అని తెగ వింటున్నాం కదా, ఎక్కడ ఇన్స్టా ఓపెన్ చేసినా. బట్ ఇదైతే మన ఫస్ట్ నుంచి మీకు తెలుసుంటే, మీ 90s కిడ్ అయితే పక్కా తెలుసుంటుందండి. రాయలసీమ ఇండ్లల్లో పొడులు ఫేమస్. అండ్ అన్ని రకాల పొడులు, ఏ గింజలు దొరికితే ఆ గింజలతో మనం పొడులు చేస్తుంటాం. అండ్ ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నది కూడా. అండ్ ఈ మధ్య ఎక్కువ వెలుగులోకి వస్తుంది అవిసె గింజల పొడి అని చెప్పి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ తెలియడం వల్ల అందరూ తింటున్నారు కూడా. సో మాదైతే ఎప్పుడు ఏదో ఒక పొడి ఇంట్లో ఉండాల్సిందే అండి, పక్కా రాయలసీమ బిడ్డ కాబట్టి. సో ఈ అవిసె గింజల పొడి ఉత్త రైస్లోకైనా బాగుంటుంది, కొంచెం గీ వేసుకుంటే. ఆర్ నేనైతే మా పాపకి దోశలోకి చట్నీ వేయకుండా జస్ట్ ఈ పొడి వేసి గీ కలిపేసి ఇచ్చేస్తా. సో తనకి అది చట్నీ అనమాట. అండ్ మేమైతే పక్క రోజుకొక స్పూన్, బిఎట్ టిఫిన్తో అయినా ఆర్ అన్నంతో అయినా, జస్ట్ అన్నం పైన ఊరికే అలా స్ప్రింకిల్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అవిసె పొడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటివో చూసేసుకుందామండి. మీరు చూస్తున్నారు కదా, ఫ్లాక్స్ సీడ్స్, అదే అవిసె గింజలు అంటారు కదా అది. అండ్ అలాగే కొంచెం నువ్వులు. నేనైతే పక్క అవిసె పొడిలో నువ్వులు కూడా కొంచెం వేస్తాను అండి. అండ్ మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే చాలా వరకు ప్రతి దాంట్లో నువ్వులు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి ఏ పొడులు చేసినా కూడా కొంచెం నువ్వులు అయితే వేస్తాను. అండ్ అది టేస్ట్ కూడా తెలియదు కాబట్టి, అసలు వేసినట్టు కూడా తెలియదు, హ్యాపీగా వేసేసుకోవచ్చు. పిల్లలకి అందరికీ మంచిది కూడా. ఇక్కడ చూస్తున్నట్టు నేను జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. అండ్ అవిసె గింజలు నేను 2 భాగాలు అయితే, ఇది ఒక భాగం ఆర్ కొంచెం కొంచెం దగ్గర ఒక భాగం, అంటే 2 కప్స్ అవిసె గింజలకి ఇది ఒక 3/4 ఆర్ క్లోజ్ టు 1 కప్ వేస్తాను అండి. అండ్ నేనైతే ఈ నువ్వులు ఎప్పుడు రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను పక్కన, ఎప్పుడైనా క్విక్గా వాడేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఆల్రెడీ ఇది రోస్టెడ్, అండ్ మనం రోస్ట్ చేయాల్సింది ఇది మాత్రమే, అవిసె గింజలు మాత్రమే. అండ్ అలాగే ధనియాలు కొంచెం ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ జీరా కొంచెం. అండ్ ఎక్కువ డామినేటింగ్ అనిపిస్తుంది అనుకుంటే జీరా తక్కువ వేసుకోండి, లేకుంటే అసలు ఆ ఫ్లేవరే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అది స్కిప్ చేసినా బాగానే ఉంటుంది. అండ్ కరివేపాకు కూడా మీ ఆప్షనల్, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు. సో ఈ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పి నేనైతే చేసినప్పుడు అంతా వేస్తుంటా. అండ్ ఎండుమిర్చి నేనైతే కొంచెం తక్కువే వేస్తాను అండి, ఎందుకంటే మా పాపకు కూడా పెడతా కాబట్టి. సో మీరు మీ క్వాంటిటీని తగినట్టు, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పొడులలో కారం ఉంటేనే బాగుంటుంది కదా, అలా. అండ్ కొంతమంది చింతపండు వేస్తారు, అండ్ అలాగే తెల్లగడ్డ కూడా వేస్తుంటారండి. కానీ నేను ఆ 2 ఏం వేయను, ఎందుకంటే బయట ఎక్కువ రోజులు స్టోర్ చేయాలన్నా కూడా ఫ్రిడ్జ్లో కాకుండా, సో అవన్నీ వేస్తే కొంచెం ఎట్లయినా ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము. అందుకని చెప్పి నేనేమి ఆ 2 అయితే వేయనండి. ఆ 2 వేస్తే ఇంకా బాగుంటుంది కూడా, కానీ త్వరగా ఫినిష్ చేసేసేయాలి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. సో అవిసె గింజలు మీరు ఎంత మంచి క్వాలిటీ ఎంతగా తెచ్చుకున్నా కూడా పక్కా ఇట్లా జల్లెడ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో చిన్న ఏమంటారు ఇసుక ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే పక్కా జల్లించే వేస్తాను అండి. అండ్ యాక్చువల్లీ మెజర్మెంట్స్ చూపించాలనుకున్నా, నేనైతే ఉతారుగా వేసేసుకుంటా. సో వీడియోకి మెజర్మెంట్స్, సో 1 కప్, ఊరికే అలా జల్లించుకుంటే మోస్ట్లీ ఉండవు, బట్ చిన్న ఇసుక అట్లాంటివి ఏమన్నా ఉంటే ఫిల్టర్ అవుట్ అయిపోతాయండి దీంట్లో. మనమేం దీన్ని వాష్ కూడా చెయ్యం కదా, అందుకు. చూడండి చిన్నవిగా ఇవన్నీ పక్కకు పెడితే చిన్నవిగా కనిపిస్తున్నాయి కదా. సో పక్కా జల్లించుకోండి. ఇప్పుడు 2 కప్స్ ఇది వేసేసుకున్నాం కదా. అండ్ అంతే అండి, నువ్వులు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసేసుకున్నా, అది పక్కకు మళ్ళీ లాస్ట్లో కలుపుకుంటే సరిపోతుంది.
ఇప్పుడైతే దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. అండ్ దీంతో పాటు ఇవి కూడా చేసుకోవాలండి. సో స్టార్ట్ చేసిద్దాం మన ప్రాసెస్. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని వేడవనిద్దామండి. అండ్ మీరు రోస్ట్ చేసేటప్పుడు పక్కా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఎందుకంటే ఈ గింజలు పైన త్వరగా మాడిపోతాయి అండ్ లోపలేమో అట్లా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అప్పుడు అసలు టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో ప్యాన్ బాగా వన్స్ వేడైంది అనిపించాక సిమ్లో పెట్టేసుకొని కలుపుతుండాలండి. అంటే అట్లా వదిలేసేకి కూడా లేదు, తెలిసిందే కదా, ఏ గింజలైనా కలుపుతుండాలి. సో అలా ఇవి ఎంతవరకు వేగాలంటే లో ఫ్లేమ్లోనే. ఈ గింజలు ఏంటంటే కొంచెం బాగా వేగాక చిటపటలు ఆడుతుంటాయి అండ్ కమ్మని వాసన కూడా వస్తుంటుంది. సో అది గుర్తు, చట్ చట్ అని సౌండ్ వస్తుంటుంది. సో అంతవరకు వేయించుకోవాల్సిందే. చూసారు కదండి, బాగా వేగిపోయింది అండ్ చిటపట్లాడే సౌండ్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే నేను పక్కకు తీసేసుకుంటున్నా దీన్ని. అండ్ నాకు ఇది వేగడానికి ఈజీగా 10 minutes అలా పట్టిందండి. సో ఇప్పుడు ఇదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకుంటా. మిర్చీలు వేయించాలి కదండి, అందుకే, లేకపోతే ఆయిల్ అవసరం లేదు. సో ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒకదాని వెనక ఒక్కొక్కటి వేసేస్తున్నాం. అండ్ నేను ఆయిల్ కొంచెం మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ వేసా, కానీ ఇవి పోపు గింజలు తీసుకునేటప్పుడు ఆయిల్ రాకుండా కొంచెం పైన తీసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఇవన్నీ ఒకేసారి వేసేసుకుంటే పోతుంది. అండ్ ఇది బాగా చల్లారాలండి. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, మిక్సీ పట్టాలంటే బాగా చల్లారని ఇవ్వాల్సిందే. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నా. పక్క దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. సో ఇదైతే బాగా చల్లగా అవ్వాలి, లేకుంటే మెత్తగా అయిపోతుంది. సో దీన్ని బాగా కాసేపు చల్లరనిచ్చుకుందాం మిక్సీ పట్టే ముందు. ఇవైతే బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. అండ్ ఎక్కడ కానీ తేమ లేకుండా చూసుకోండి కొంచెం, ఎందుకంటే నిలువ ఉండాలి కాబట్టి. అండ్ నువ్వులు నేను చెప్పాను కదా, నేను రోస్ట్ ఏం చేయట్లేదు, అట్లా వేసేసుకుంటున్నా. మీరు చూసినట్టయితే ఇది దీంతో దాదాపు 2 cups తీసుకున్న ఈ ఫ్లాక్ సీడ్స్. ఇప్పుడు ఇది కూడా క్లోజ్ టు 1 cup. అండ్ ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి. హెల్దీ కాబట్టి నేను ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తుంటా కాబట్టి యూజ్ చేస్తున్నా. అండ్ ఉప్పు. సో ఇప్పుడైతే కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే పిల్లలు తినేది అట్లా ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ అయితే పిల్లలకి పెట్టలేం కదా. కావాల్సి ఉంటే లాస్ట్లో వేసుకోవచ్చు, మళ్ళీ నున్నుప్పు ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తున్నా.
ఈ మాత్రం మిక్సీ పట్టుకుంటే చాలండి. అండ్ కొంచెం గాలి కారనిచ్చిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో వేసేసుకొని యూస్ చేసుకోవడమే. అండ్ మీరు ఈ టైంలో సాల్ట్ చూసుకొని మీకు కావాల్సి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు కదా, ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన అండ్ రుచికరమైన వంటల కోసం ఏం చేయాలో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.